హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చే సినిమాలు సేఫ్గానే ఉన్నాయా? అసలు థియేటర్కు ఎందుకు రావడం లేదు? అవును, ఇప్పుడు వచ్చే సినిమాలు పబ్లిక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది? అసలు సినిమాలు సేఫేనా? అసలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కువ మంది థియేటర్కి ఎందుకు రావడం లేదు? దీనికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. నెంబర్ 1, కోవిడ్ రాకముందు థియేటర్లలో చాలామంది సినిమాలు చూసేవారు. కోవిడ్ రావడం వల్ల థియేటర్స్ మోయడం వల్ల ఓటీటీలకి అలవాటు పడడం, కొత్త సినిమాలు చూడడం, అది కూడా భాషతో సంబంధం లేకుండా మరీ విచ్చలవిడిగా సినిమాలు చూడటం. నెంబర్ 2, ఓటీటీలోని చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. కోవిడ్ తర్వాత థియేటర్స్ తెరిసిన ముందంతగా జనాలు థియేటర్కు రావడం లేదు. ఏదో పండక్కి లేదంటే పెద్ద సినిమాలు దిగితే మాత్రమే వస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన వారానికి ఓటీటీలోకి వచ్చేస్తుంది. అందుకని థియేటర్కి రావడం తగ్గారు అని చెప్పుకోవచ్చు. అలాగే థియేటర్లోని సినిమా సరిగ్గా ఆడలేదు అని అంటే వెంటనే ఓటీటీలో రిలీజు. ఇంకా ఇవన్నీ కాకుండా కొన్ని సినిమాలు థియేటర్కి ఇచ్చిన జనాలు రాకపోవడంతో ఓటీటీలోకి నేరుగా రిలీజ్ చేయడం. నెంబర్ 3, టికెట్ ఇష్యూ. ఈ విషయంలో ఇప్పటికీ చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే చాలామందికి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని అనిపిస్తుంది. కానీ టికెట్ రేట్ చూసి థియేటర్కి రావడం మానేసి ఆ టికెట్ డబ్బులకి ఏకంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్ వస్తుంది కదా, అందులో ఆ సినిమాలు చూద్దాం అనుకుంటారు. మరి అలా ఉన్నాయి సినిమా టికెట్ రేట్లు. పోనీ కొంతమంది సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే అమ్మో మా హీరో సినిమాకి డబ్బులు రావు అని కొంతమంది గోల్ చేస్తారు, అడ్డంగా మాట్లాడతారు. పోనీ టికెట్ రేటు పెంచితే థియేటర్లో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లోని థియేటర్లో ఈగలు తోలుకుంటున్న పరిస్థితి వచ్చింది. నా దృష్టిలో ఏ సినిమా దిగినా టికెట్ రేటు తక్కువ ఉండాలి. ఎందుకంటే అందరికీ సినిమా అంటే ఇష్టం. కానీ ఇక్కడ పరిస్థితి ఇలా లేదు. పెద్ద సినిమాకు ఒక రేటు, చిన్న సినిమాకు ఒక రేటు, అలా ఎందుకు ఉండాలి? పోనీ ఏమన్నా అనాలి అని అంటే మా హీరోకి పెద్ద సినిమా కలెక్షన్స్ రావాలి, ఎందుకంటే టికెట్ రేట్లు పెంచాలి అని అంటారు. పోనీ సినిమా బడ్జెట్ ఎక్కువ అని అంటారు. మరి అప్పుడు మీరు కాంప్రమైజ్ అయ్యి సినిమా బడ్జెట్ తగ్గించుకొని సినిమా తీయాలి. సినిమాకి పెట్టాల్సిన బడ్జెట్ కంటే ఎక్కువ పెడతారు. పోనీ బడ్జెట్ పెట్టవలసిన సినిమాలకు బడ్జెట్ పెట్టరు. బడ్జెట్ అవసరం లేని సినిమాలకు మాత్రం బడ్జెట్ పెడుతున్నారు. ఆ సినిమాలు ఏంటో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అయినా మీకు తెలుసా, కొన్ని థియేటర్ పేర్లు నేను చెప్పను. ఇలా థియేటర్లను వేరు చేసి మాట్లాడతారు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే మామూలు థియేటర్లో చూసిన అదే సినిమా మీరు చెప్తారు మల్టీ స్క్రీన్స్లో థియేటర్లో చూసిన అదే సినిమా. మరి ఎందుకు అంత రేటు? మేము సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి, అన్ని టెన్షన్స్ మర్చిపోయి ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే చూస్తాం. అలాంటిది సినిమా టికెట్ రేటు మాత్రం తగ్గించరు. ఇంతకుముందు టికెట్ రేటు తక్కువ ఉన్నప్పుడు సినిమాలకు కలెక్షన్స్ రాలేదా? హిట్ అవ్వలేదా? అయ్యాయి కదా. మరి ఎందుకు ఇప్పుడు టికెట్ రేటు తగ్గించరు? అన్నిటికన్నా ఏపీలో మాత్రమే మినిమం టికెట్. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నాకు తెలీదు. కానీ ఒక టికెట్ 350 ఆన్లైన్లో చూపెడుతుంది, విత్ జిఎస్టీ 360 ట్యాక్సులతో కలిపి. ఇలా అయితే చాలామంది డబ్బులున్న వాళ్ళు మాత్రమే సినిమాలకు వెళ్తారు. లేదంటే ఎవరో ఇంట్లో సంపాదిస్తే వాళ్ళకి తెలియకుండా సినిమాలకు ఎక్కువ టికెట్ రేటుకి పెట్టి వెళ్తారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇంకా ఎప్పుడు కొన్ని నెలల తర్వాత టీవీల్లోకి వస్తుంది, అప్పుడు చూసుకుందాం అని అంటారు. ఇంకా మీకు తెలుసా, సినిమా టికెట్ ఒకటి కొంటే మరొకటి ఉచితం అని 2 రోజులు 3 రోజులు ఆఫర్స్ పెడతారు. దానికి బదులు టికెట్ రేటు తగ్గిస్తే అందరూ వెళ్తారు కదా. కానీ అలా చేయరు. పోనీ ఆఫర్స్ తక్కువ రోజులు పెడతారు. అదే సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోండి అని అంటే 10 రోజులు 20 రోజులు పెంచుకుంటారు. పెద్ద సినిమా టికెట్ రేట్లు పెంచిన కొంతమంది థియేటర్ వాళ్ళు కావాలని కొన్ని సీట్లను హోల్డ్లో పెట్టి వాళ్ళ మనుషులతో థియేటర్లు బయట బ్లాక్లో ఎక్కువ రేటుకి టికెట్లని అమ్మేస్తారు. కల్కి సినిమాకి కూడా ఇలాగే జరిగింది. థియేటర్ పేర్లు నేనైతే ఇప్పుడు చెప్పను. దీనికి సొల్యూషన్స్ ఏంటంటే టికెట్ రేట్లు తగ్గించాలి. బేసిక్ 60, ఇంకా 100 అంతే. ఇంకా హయ్యర్ అంటే లాస్ట్ 3 rows 120. అప్పుడు సినిమాలకు మీరు వద్దు అన్నా వస్తారు. అంతేగాని 100, 175, 200, 250, 350 ఏంటి? సినిమా చూడడానికి వచ్చాం, లేదంటే థియేటర్ వాడిని పోషించడానికి వచ్చామా అని అనిపిస్తుంది. దయచేసి రేట్లు తగ్గించాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండకూడదు. అన్ని సినిమాలకు ఒకే రేట్లు పెట్టాలి, అది ఎంత పెద్ద స్టార్ అయినా సరే. టికెట్ రేటు వల్ల బాగున్న సినిమాలకు కూడా చాలామంది థియేటర్కి వెళ్ళి చూడలేకపోతున్నారు సినిమాలని. ఇప్పుడు చాలామందికి సినిమాలకు వెళ్ళాలి అంటే రివ్యూలు చూసి మరీ వెళ్తున్నారు. అంటే కారణం ఎక్కువ టికెట్ రేటు ఉండడం వల్ల. అందుకే పెట్టిన డబ్బులకి న్యాయం చేసాం అని అనుకోవడానికి. ఒకప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు ఇప్పుడు
పట్టుమని 2 రోజులు కూడా ఆడడం పెద్ద గగనం అయిపోయింది. అందుకని టికెట్ కాస్ట్ తగ్గిస్తే ఎక్కువ మంది సినిమాలకు వస్తారు అన్నది నిజం. ఇంకా స్నాక్స్ మామూలుగా ఏ థియేటర్లో చూసినా స్నాక్స్ ఒక్కొక్క ఐటెంకి ₹5 లేదంటే ₹10 పెంచుకోవాలి. అంతేగాని 20, ₹30 ఇలా ఒక్కొక్క ఐటెం మీద పెంచితే ఎలా కొంటారు? ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే తప్పదు. మామూలు వాళ్ళు ఎలా కొంటారు? ఆఖరికి చాలా థియేటర్స్లోని వాటర్ కూడా ప్రొవైడ్ చేయరు. అక్కడ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ₹30, ₹40. అది కూడా ₹20 వాటర్ బాటిల్ ₹30కి, ₹40కి అమ్ముతున్నారు. ఏంటది? పాప్కార్న్ అయితే చెప్పక్కర్లేదు, ₹100, ₹150, ₹180. ఏంటి ఇలా అయితే ఎవడొస్తాడు థియేటర్లకి? ఒకవేళ వచ్చినా సినిమా చూసి ఎవడు స్నాక్స్ తినడు. ఒకవేళ వచ్చినా ఎవడు కూడా స్నాక్స్ తినడానికి కూడా ఛాన్స్ లేదు. థియేటర్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బెస్ట్. ఇప్పుడు వచ్చే సినిమాలలో హీరోలు చేసే క్యారెక్టర్స్ పబ్లిక్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. బికాస్ యూత్ ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటున్నారు. సినిమాలోని హీరోయిన్ని ప్రేమించడానికి చేసే పిచ్చి వేషాలన్నీ కూడా నిజ జీవితంలో జరుగుతాయి అనుకుని కొందరు అవే చేస్తున్నారు. వేసుకునే బట్టల నుండి మాట్లాడే మాటల వరకు హీరోలాగే చేస్తున్నారు. నన్ను ఎవడో ఆపుతాడు అని కొందరు పబ్లిక్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. అయినా సినిమాల్ని చూసి హీరో చేసే మంచిని మర్చిపోతాం. నెగిటివ్స్ని మాత్రమే ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? దయచేసి సినిమాలోని పాజిటివ్స్ని మాత్రమే తీసుకోండి. సినిమా అన్నది ఒక వినోదం మాత్రమే. అది నిజ జీవితంలో వర్కౌట్ అవ్వవని తెలుసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.